అమెరికా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని బెదిరింపులకు పాల్పడితే బెదిరేది లేదని యాపిల్ కూడా నిర్వాసిత రైతులు స్పష్టం చేశారు. తమకు గిట్టుబాటు ధర అయితే భూములు ఇవ్వడానికి ముందుకొస్తామని పేర్కొన్నారు. అధికారులు రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట శనివారం ఆందోళనకు దిగారు. అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిచ్చారు. రామాయిసవార్లో సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ప్రభుత్వం భూములు సేకరిస్తుందన్నారు. కానీ గ్రామ సభలు నిర్వహించకుండా, నిర్వాసిత రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా, మార్కెట్ ధరకు అనుగుణంగా ధరను నిర్ణయించకుండా బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం జరుగుతుందని మండిపడ్డారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఈ రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ గురించి మాకు 2-3 సార్లు ఆర్డీఓ గారు మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. బలవంతంగా మాకు ఆ రేటు 8,50,000 ఇవ్వాలి, లేకుంటే కుదరదు అంటే మేము ఆ ఏరియాలో మంచి పంట వండే భూములు ఉన్నాయి కాబట్టి మేము ఫ్యాక్టరీకి భూములు ఇవ్వదలుచుకోలే రైతులం. మాకు 40 లక్షల రూపాయలు కానీ నష్టపరిహారం ఇస్తే ఎకరానికి, మాకు ఒక ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తే, మా కోల్పోయినటువంటి వారికి ఇల్లు కట్టిస్తే కానీ మేము భూములు ఇవ్వము. దయచేసి అధికారులు దీన్ని మాత్రం ఎక్కువ కోర్సు రైతు మీద చేయకూడదని మేము చెప్తున్నాం. స్వచ్ఛందంగా మేము భూములు ఇవ్వతందుకు లేము, భూములు ఇవ్వము కూడా. 40 సంవత్సరాల నుంచి మేము ఆ భూముల మీదనే బతుకుతున్నాం. సన్నకారు చిన్నకారు రైతులమే ఉన్నాం. మరి మాకు సాధనాలకైతే ప్రాజెక్టు నీళ్లు కూడా వస్తాయి, 2 పంటలు వస్తాయి, మంచి సారవంతమైన భూములు ఉన్నాయి. ఆ రాళ్ళు రప్పలు కూడా మేము జేసీబీలు పెట్టి కష్టపడి ఆ రాళ్ళని కూడా తీయడం జరుగుతుంది.